ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ధరల నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై ఆందోళన చాలా దేశాల్లో సాధారణంగా మారింది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే కొన్ని అంశాల్లో అమెరికన్ల ఆందోళన భిన్నంగా ఉంది. ముఖ్యంగా నేరాల విషయంలో అమెరికన్లు ఎక్కువగా భయపడుతున్నారు. అమెరికన్లను ప్రస్తుతం అత్యధికంగా వేధిస్తున్న సమస్య ఏంటి అనే దానిపై ఓ సర్వే నిర్వహించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. స్టాటిస్టా కన్జ్యూమర్ ఇన్సైట్స్ నిర్వహించిన ఒక కీలక సర్వేలో ఆసక్తికర విషయాలు స్పష్టమయ్యాయి. అక్టోబర్ 2024 నుంచి సెప్టెంబర్ 2025 మధ్య దాదాపు 60,000 మందిపై జరిపిన ఈ విస్తృత సర్వేలో సగానికి పైగా అంటే 50% కంటే ఎక్కువ అమెరికన్లు తమ దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో జీవన వ్యయం మొదటి స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. జీవన వ్యయం తర్వాత అమెరికన్లో అత్యధికంగా ఆందోళన చెందుతున్న అంశాలుగా నేరాలు, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం నిలిచాయి. సుమారు 40% మంది ప్రజలు వీటిని ప్రధాన సమస్యలుగా పరిగణిస్తున్నారు. సామాజిక భద్రత, పేదరికం, గృహ వసతి కూడా ఇదే కోవలోకి వస్తాయి. విద్య, నిరుద్యోగం, వలసలు, వాతావరణ మార్పులపై దాదాపు 33% మంది ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే ప్రకారం కొన్ని అంశాల్లో అమెరికన్ల ప్రాధాన్యతలు ఇతర దేశాల ప్రజల కంటే భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా నేరాల విషయంలో అమెరికన్లో 42% ప్రజలు ఎక్కువగా భయపడుతున్నారు. యూరప్, ఆసియా దేశాల్లో ఈ శాతం కేవలం 25 నుంచి 33 మధ్య ఉంది. దీనికి విరుద్ధంగా వాతావరణ మార్పులపై అమెరికన్ల ఆందోళన చాలా తక్కువగా ఉంది. కేవలం 30% మంది మాత్రమే దీనిపై తీవ్రంగా స్పందించారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 35 నుంచి 40%గా ఉంది. అమెరికాలో వాతావరణ మార్పులకు సమస్యల జాబితాలో 10వ ర్యాంకు దక్కింది. అంతేకాక వలసల అంశాన్ని కూడా అమెరికన్లో 31% మంది మాత్రమే దీనిని సీరియస్గా తీసుకున్న పెద్ద సమస్యగా చూడట్లేదు. ఇటలీ, స్వీడన్, జర్మనీ వంటి దేశాల్లో దాదాపు 40% మంది, టర్కీ, చీలీ వంటి దేశాల్లో అంతకంటే ఎక్కువ మంది వలసలపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈ గణాంకాలు అమెరికన్ల ప్రస్తుత ప్రాధాన్యతలు, భయాలను ప్రతిబింబిస్తున్నాయి.